యుద్ధభూమిలో మృతి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు. ఆ కుటుంబానికి ఒకే కొడుకు కావడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు వీడడం లేదు. తన కొడుకు దేశం కోసం ప్రాణాలు వదలడం గర్వంగా ఉందని మురళీ నాయక్ తండ్రి అంటున్నారు. తన కొడుకు కోసం ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని తన చివరి కోరిక అని చెప్పారు. మురళీ నాయక్ తండ్రి కోరికతో ఆ వీరుడికి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా చేశారు. మురళీ నాయక్ తల్లిదండ్రులతో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. మురళీ నాయక్ ఏదైతే వీరమరణం పొందానుకో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు తరఫున కూడా ఆయన 1 month శాలరీ వాళ్ళ తల్లిదండ్రులకైతే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు. అదేవిధంగా మొత్తం టీడీపీ నాయకుడు ఉన్నారు. ఆయన అడిగి చెప్పండి, అంటే ఈరోజు ఆయన వీరమరణం పొందారు. ఎమ్మెల్యే పెద్ద మనసుతో 1 నెల జీతం అది చిన్నదే అనుకోవచ్చు. అంటే ఆ కుటుంబానికి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు ఎమ్మెల్యే తరఫున? ఆయన భరోసా అంటే ఒకటే చెప్పారు, ఇటువంటి వాళ్ళు మన దేశం కోసం పోరాడి చనిపోయిన వాళ్ళకు ఇదేదో డబ్బు అన్నది అట్లా కాకోకుండా ఉండేది ఒక కొడుకు, అతను లేడు, రేపొద్దున వీళ్ళ వైద్యానికి కావచ్చు, రకరకాల దానిలో కావచ్చు, మనం కూడా ఉన్నాము, దేశం కోసం అతను ప్రాణాలు వదిలినాడు, మన సహాయం ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో అభినేని చంద్రబాబు గారు స్పందించి ఈ రకంగా చేయడం జరిగింది. అంటే ఈ కుటుంబం చూస్తే కనుక కూలిపోయి బతికే వాళ్ళు, అంటే దేశ భద్రత కోసం కొడుకును పంపిస్తే ఆ కొడుకు ఈరోజు వీరణం పొందారు. ఆయన కూడా అంటే ఆయన తండ్రి గారి కోరిక మాత్రం నా కొడుకు విగ్రహం కావాలి, అదొకటి పెడితే చాలు అని అంటున్నారు. ఆ విధంగా కూడా ఏమైనా ఎమ్మెల్యే చొరవ చూపే అవకాశం ఉన్నాయి? ఖచ్చితంగా ఆయన అడగడం కాదు, అది మనందరి బాధ్యత. ఆయన ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలా. ఆయన 10 మందికి స్ఫూర్తి అవుతాడు. మనం ఇలాంటివి చేస్తేనే రేపొద్దున యువత పెద్ద ఎత్తున ఆర్మీ లేకపోతేనే ఇట్లాంటి పరిస్థితుల్లో మనం వాళ్ళకు అండగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. రేపొద్దున ఇండియా ఉండాలంటే ఇట్లాంటి యువత ముందుకు రావాలి. 23 ఏళ్ళలో అతను చనిపోవడము, 23 ఏళ్ళలో ఆల్రెడీ 2.5 సంవత్సరం ఆయన వర్క్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఆయన ఆదర్శంగా తీసుకొని మురళీ నాయక్ గారిని తీసుకొని పెద్ద ఎత్తున ఆర్మీలోకి మన యూత్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విగ్రహం పెట్టేదానికి ఖచ్చితంగా ఆయన సహకారం, అమ్మినేని చంద్రబాబు గారి సహకారం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ తండ్రి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్న మురళీ నాయక్. శ్రీరామ్ నాయక్ గారు, ఈరోజు అంటే మీకు ఎంత చెప్పినా తక్కువే. ఏదైతే ఈరోజు వీరమరణం పొందిన మురళీ నాయక్ మొత్తం దేశం నుంచి, భారతదేశం నుంచి ప్రతి ఒక్కరు పౌరులు గౌరవించిస్తున్నారు. అంటే మీకు నిన్న కూడా మీ కొడుకు ఓన్లీ మా కొడుకు విగ్రహం కావాలి అంటున్నారు. అంటే ఏంటి అసలు ఒక కొడుకు కూడా ఈరోజు మృతి చెందారు, రేపు బాడీ వస్తుంది, ఎలా ఉంది అసలు? సార్ చాలా బాధాకరంగా ఉంది. నా కొడుకు దేశం కోసం వీరమరణం చేసినాడు, విద్య చేసినాడు. దేశం కోసమే నేను సైనికుడుగా ఉండి నేను దేశం కోసమే పోరాడతాను. నాకు అదే అదే నేను డ్యూటీ చేస్తాను. నేను ఒకనాడైనా ఆ యూనిఫామ్ తొడిగి చనిపోయినా కూడా నా దేశం గురించి నాకు చాలా అభిమానము. నేను అదే డ్యూటీ చేయాలని పోయినాడు సార్. అంటే ఆ రోజు ఉన్నది ఒక కొడుకు, ఆర్మీ అంటే యుద్ధాలు ఎప్పుడు వస్తాయి ఏంటో తెలియదు, ఇవన్నీ తెలిసి కూడా ఉన్న ఒక కొడుకును కూడా పంపించారంటే ఎలా చూస్తారు సార్? అవన్నీ ఆ జాబ్ గురించి నాకు తెలుసు. ఇంకా నువ్వు ఉండే ఒకడు మాకు వెనక ఎవరు లేరు నాయన. రేపు నాడు జరిగిపోయింది, ఏమైనా జరిగిపోతే మా పరిస్థితి, మా దిక్కు ఎవరు నాయన అంటే, సార్ మీ పరిస్థితి దిక్కు ఒకవేళ అట్లా అయిపోతే మన దేశమే మీకు చూసుకుంటుంది, మీకేం తక్కువ చేయదు. ఆ మాట కూడా చెప్పినాడు. నేనేమనైపోతే మీరు చనిపోయేదాకా మీ దేశం మీ పైన ఆధారపడి ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో చదివేటప్పుడు కూడా దేశభక్తి యాక్టివిటీ ఉండేవాడా? దేశం గురించి ఆధారపడి ఉండేది. ఎక్కువ 10వ తరగతి అయిన తర్వాత ఆ డ్యూటీలో పోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఎన్ని ఏళ్ళు చేశాడు డ్యూటీ? సార్ అతను జాయిన్ అనేది 2022 నవంబర్లో జాయిన్ అయినాడు. లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడాడు మురళీ నాయక్? నిన్న కాదు, మొన్న సార్. మంగళవారం వీడియో కాల్ చేసిండే 8:30కి. బాగున్నారమ్మా అంటే బాగున్నాము అందరు. సరేలే బేటా ఏమన్నా టిఫిన్ చేసినావంటే పూరి భాజీ తిన్నానమ్మా ఇట్లా అన్నాడు. అంతే, ఇంకేం మాట్లాడినలే. 9:30కి ఇట్లా చెప్పినాడు వాడు. మళ్ళా మధ్యాహ్నం 1 గంటకి ఇట్లా చేసింటే మనం దేవర చేసింటాం కదా, అలసిపోయింటి నేను. అందరు పనుకున్నారు ఆయన ఇట్లా అని వీడియో కాల్తో చూపిస్తే వాళ్ళ ఆయన 2 మాటలు మాట్లాడా.
సరేలే బేట బాగుండు ఇట్లా అంటే సరేలే నాన్న ఇట్లా అని చెప్పి అలా నాతో సరేలే అమ్మ ఇట్లా అని మళ్ళీ చేస్తాను ఇట్లా అని మళ్ళీ చేయలేవాడు. అంటే మళ్ళీ మీరేమైనా ఫోన్ ట్రై చేశారు? నేనే చేసినా అయినా ఫోన్ చేసిలేవాడు, ఫోన్ ఎత్తలే. ఒక తల్లిగా ఎలా చూస్తున్నారు అసలు ఇప్పుడు? అంటే ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ వీర పోరాటం చేశాడు. దాదాపు 7-8 మందితో పోరాటం చేసి లాస్ట్కి వీరమరణం పొందాల్సి వచ్చింది మురళీ నాయక్. అంటే ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేస్తున్నారు నీ కొడుక్కి. అదే నాకు గర్వము, దుఃఖం కూడా ఉంది. కానీ నేను కడుపు కాలుతా ఉంది, ఏం చేద్దు స్వామి, బాధ ఉంటుంది నాకు. మర్చిపోను ఆనాటికి కూడా నా కొడుకుకి. అంటే చాలా బాధపడుతుంది మీ ఆవిడ భార్య. ఉన్న కొడుకు అయితే ఈరోజు వీరమరణం పొందారంటారు. అంటే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ కూడా అక్కడ పరిస్థితి కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. ఈరోజు మీ కొడుకు లేని లోటు కనిపిస్తుంది. దేశానికి మిలిటరీలో ఉన్న వాళ్ళ జవాన్లకి ఏం చెప్తారు సార్? నా బిడ్డ లాంటి మన భారతదేశంలో ప్రతి జవాన్లు అందరూ మన దేశం కోసం వాళ్ళు యుద్ధం చేసే సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వెనుకాడరని నాకు కొడుకు అప్పుడప్పుడు అంటూ ఉంటుంది. ఎందుకంటే మేము ట్రైనింగ్ చేసినప్పుడు నైనా మేము ప్రమాణం చేస్తాము, దాంట్లో ఏమైనా వెనుక జగ్గినా ఏమన్నా దాంట్లో పొరపాటు చేసినా తప్పు చేసినా శిక్ష మాకే పడుతుంది. మేము దేశానికే ద్రోహం చేసినట్లు అవుతాము. అది మా డ్యూటీ అట్లా పర్ఫెక్ట్గా చేయాలి. మా దేశం కోసము మా ప్రాణం మీద ఆశ పెట్టుకోకుండా మేము దేశం కోసం మేము నిలబడుకొని బాణం పట్టుకొని నిలబడుకొని ఉండాలా అని చెప్తాడు. అంటే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మోడీకి కానీ ఇలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏం చెప్తున్నారు ఒక మురళీ నాయక్ తండ్రిగా? సార్ వాళ్ళు చెప్తున్నారు, అమరవీరుడు మురళీ నాయక్ దేశం కోసం పోరాడి ప్రాణం వేసినాడు, జై హింద్ అంటున్నారు. వాళ్ళ అమ్మ నాయన కానీ ఈ ఆర్మీకి పంపించినందుకు, కమాండర్కి పంపించినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు వాళ్ళు కూడా అంటున్నారు. మేము కూడా జై హింద్ అంటున్నాం సార్. మీరు కోరికనే కూడా ఇప్పుడు అమలేని సురేంద్రబాబు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా వాళ్ళ నాన్న అడగకపోయినా కూడా ఖచ్చితంగా మురళీ నాయక్ విగ్రహాలు పెట్టించాలి అని అంటున్నారు. ఎలా చూస్తారు? మా జ్ఞాపం సార్, అతనికి పోయేకి మా బంధువులు కానీ ప్రజలు కానీ మన అతను మురళీ నాయక్ కానీ ఇప్పుడు ఓల్డ్ కానీ పేరు అమరుడుగా పోయినాడు కాబట్టి అతని విగ్రహం ఉండాలా. ఒక జ్ఞాపం అనేది ఈ సంవత్సరంలో 2025లో పాకిస్తాన్ మన ఇండియాలో యుద్ధ భూమిలో అమరవీరుడు చనిపోయి ఇతనే మురళీ నాయక్ అని ఏలు పెట్టి చూపించి సెల్యూట్ చేసుకోవాలని, ఆ విగ్రహం జ్ఞాపకం ఉండాలని నాకు ఆశ సార్. ఇది అంటే మురళీ నాయక్ తండ్రి మాత్రం ఏమీ కోరట్లేదు. మా కొడుకు ఏదైతే యుద్ధ భూమిలో అంటే భారతదేశ రక్షణ కోసమే ప్రాణాలు వదిలారు, ఖచ్చితంగా ఆయనకు ఒక విగ్రహం పెట్టించాలి. ఆ విగ్రహం నా కొడుకుని చూస్తే ఖచ్చితంగా 2025 పాకిస్తాన్ భారతదేశం యుద్ధ భూమిలో పూర్తిగా మరణం చెందిన ప్రతి ఒక్కరూ ఆ విగ్రహాన్ని చూస్తే ప్రతి సామాన్యమైన పౌరుడు కూడా పలానా సంవత్సరంలో జరిగింది అని కూడా సెల్యూట్, ఆయన ఉన్నంత కాలము మొత్తం ప్రజలంతా కూడా సెల్యూట్ చేసే విధంగా నాకు విగ్రహాలు పెట్టించాలి, విగ్రహం పెట్టిస్తే చాలు అని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దానికి అనుగుణంగా కూడా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే వాళ్ళు అడగకపోయినా కూడా మేము ఖచ్చితంగా మురళీ నాయక్ విగ్రహాలు చేపించి పెడతామని కూడా హామీ ఇస్తున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజాప్రతినిధులంతా కూడా వాళ్ళ కుటుంబాన్ని ఏదైతే తల్లిదండ్రులు ఓదార్స్తున్నారు, ఎంత ఓదార్చినా కూడా తల్లి మాత్రం ఆవేదన పూర్తిగా చెప్పలేనంతగా ఉంది. మొత్తము ఏదైతే ఒక్క కొడుకు అల్లారు ముందుగా పెంచుకున్న కొడుకు ఈరోజు వీరమరణం పొందిన తర్వాత ఆమెని తల్లిని ఓదార్చడానికి ఎవరి తరము కావట్లేదని చెప్పొచ్చు. మొత్తానికైతే కూడా రేపు మురళీ నాయక్ అంత్యక్రియలు అనమాట కలితాండాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మొత్తం భారీగా డిప్యూటీ సీఎం అదేవిధంగా నారా లోకేష్ కూడా మురళీ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వస్తున్నారు. మొత్తానికైతే రేపు పెద్ద ఎత్తున కలితాండాలో అయితే మురళీ నాయక్ అంత్యక్రియలు అయితే ఘనంగా ఏర్పాటు చేస్తున్నారని చెప్పచ్చు.